భగవాన్ శ్రీ సత్యసాయి మన దేహాన్ని భగవంతుడి స్థావరంగా చేయాలి. ఆధునిక యుగంలో వైజ్ఞానికులు అనేక రకాల యంత్రాలను సృష్టిస్తున్నారు. చంద్రమండలం వెళ్లే యంత్రం, భూప్రదక్షిణం చేసే యంత్రం, విశ్వాంతరాళాలలోని అద్భుతాలను ప్రత్యేకంగా పరిశీలించే యంత్రం. ఇలా వారు తమ తమ మేధస్సులను ఉపయోగించి అనేకానేక ఆశ్చర్యకరమైన యంత్రాలను సృష్టించేస్తున్నారు. ఒక్కొక్క యంత్రం ఒక్కొక్క అద్భుతాన్ని తెలియజేస్తోంది. అయితే ఈ గొప్ప గొప్ప యంత్రాలన్నింటికంటే కూడా అత్యంత ఆశ్చర్యకరమైన మరి అద్భుతమైన యంత్రం మన శరీరమే. కాని దైవం దేని నిమిత్తమైతే ఈ శరీరాన్ని సృష్టించాడో దానిని పూర్తిగా మరచిపోయి మనం దీనిని కేవలం భుజించి, నిద్రించి, గతించే పరికరం గా మార్చివేశాం. ఆకలిని తీర్చుకో అని నోరు ఇస్తే తినకూడని వాటినన్నింటినీ తినేసి దానిని దుర్వినియోగపరుస్తున్నారు. ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా ప్రాణం నిలబెట్టుకో అని నాసికను ఇస్తే నస్యం, సిగరెట్లు పీలుస్తూ దానిని పాడుచేస్తున్నారు. ఇలా ఒకానొక నిర్దిష్టమైన పని కోసం ఇచ్చిన యంత్రాన్ని ఇంకొక పని కోసం ఉపయోగిస్తే అది చెడిపోతుంది. కాబట్టి ఇది తప్పు అని తెలిసిన తరువాత ఇక ఇంద్రియాలను ఆ మార్గంలో ప్రవేశపెట్టకూడదు. ఇంటికి బంధుమిత్రులు హితులు రావడం పోవడం కోసం పెట్టుకున్న తలుపులను బార్లా తెరిచి బజారులో వచ్చిపోయే పందులను, కుక్కలను లోనికి రానిస్తామా? అలాగే మన దేహానికి తలుపులు లాంటి ఇంద్రియాల ద్వారా లోపలికి దేనిని వదలాలి, దేనిని వదలకూడదు, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు, దేనిని భుజించాలి, దేనిని భుజించకూడదు అన్న నిర్ణయాత్మకమైన బుద్ధిని కలిగి ఉండాలి. ఇలాంటి బుద్ధిని విశేషంగా కలిగి సృష్టి స్థితి లయలకు ఆధారమైన దివ్యత్వాన్ని దర్శించే నిమిత్తమై ఈ యంత్రం సృష్టించబడింది అన్న సత్యాన్ని ఎరుకలో ఉంచుకుని ఈ దేహాన్ని సద్వినియోగపరుచుకునే వారే పుణ్యపురుషులు. మరి మిగిలిన వారంతా కూడా పశుపక్షాదుల సంతతికి చెందినవారే. అందుకే దేహం అనే ఈ యంత్రాన్ని మనం పవిత్రమైన కార్యక్రమాలను ఆచరించడానికి మాత్రమే తెచ్చుకున్నాం అన్న విశ్వాసాన్ని సుదృఢం చేసుకోవాలి. ఏది చిక్కితే దానిని భుజిస్తూ, ఏది నోటికి వస్తే అది మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్లు సుఖాలను అనుభవిస్తూ జీవించకుండా ఈ శరీర యంత్రం యొక్క విశిష్టతను మరి అది చేయవలసిన పనిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. అద్భుతమైన ఈ దేహాన్ని భగవంతుడికి స్థావరంగా చేయాలి. భగవంతుడు మనకు భుజం మీద ఉన్న అన్నం మూటలాంటివాడు. భుజం మీద ఉన్నంతసేపు ఆ మూట బరువుగా మారడమే కాకుండా మనలో శక్తి తగ్గిన కొద్దీ ఆ బరువు మరింత ఎక్కువ అయినట్లు తోస్తుంది. ఏ కాలువ గట్టునో కూర్చుని ఆ మూటలో ఉన్న అన్నాన్ని తిన్న తరువాత అదే భుజం మీద బరువు కడుపులోనికి వెళ్ళి మనకు అంతకు ముందు లేని శక్తిని కలుగజేస్తుంది. అదేవిధంగా ఈ దేహాన్ని కూడా భగవంతుడికి స్థావరంగా చేసి ధ్యానంలో అంతర్ముఖులైన వారికి ఆత్మశక్తితో పనులన్నీ తేలిక అయిపోతూ అంతటా జయమే కలుగుతుంది.